లాల్ లల్లలాలాల్ లల్లలాలాలే లాలే లాల లల్లలాలా. ఏ మర్చిపోయా నువ్వు? ఆడదానికి పని చెప్పి నువ్వు కూని రాగాలు తెస్తున్నావు. అరే నిన్నేనయ్యా, ఏంటంట గ్యాస్ పైన సోడా బుడ్లా పోతున్నావు? రాసేవాయి బాబు, నువ్వే న్యాయం చెప్పు. నా మెళ్ళో తాళిపొట్టు కట్టింది ఈ పెద్ద మనిషేగా. ఏమిటి, ఎందుకు కట్టాట? నన్ను అడగవే, నేను చెప్తాను. మధ్యలో ఆయన్నే అడిగేది. ఏ ఆయన లలితమ్మ మెళ్ళో తాళి కట్లా? ఏం శివయ్య బాబు, నాకు నీడగా ఉంటానని తోడుగా ఉంటానని నా మెళ్ళో తాళి కట్టి నువ్వేంటయ్యా చేస్తుంది? నన్నిట్టా పని మీద వదిలేసి నువ్వు దర్జాగా కూర్చుంటావా? ఊరి మీద పెత్తనాలు కడతావా? ఏం శివయ్య బాబు, మొగుడంటే ఇదేనా చేయాల్సింది? నేను కూడా ఏమీ చేయకుండా కూర్చుని ఉంటే లలితమ్మ కూడా నీలాగే బాధపడుతుందా? మాకంటే పెద్దింటి పిల్ల కదా, ఇంకా బాధపడుద్ది. ఆవిడ నీకేం చెప్పలేకపోతుంది గాని నువ్వు చెయ్యాల్సిన పనులు ఎన్నో ఉన్నాయి. చిన్నబాబుని స్కూల్లో చేర్పించాలా? నువ్వేదైనా ఉద్యోగం చూసుకొని ఇల్లు గడిసే ఉపాయం చూడాలా? ఇట్టాగే ఇవన్నీ నువ్వు చెయ్యాల్సిన పనులే కదా. ఏంటి, ఎక్కడికి? బాబుని స్కూల్లో చేర్పించడానికి. అది రైట్ అయిన పని. వెళ్ళాల్సింది ఇట్టా కాదు. శుభ్రం ఇవిగో కొబ్బరికాయలు, నీతో చిల్లరా. పెట్టుకో, పెట్టుకున్నావా? ఈ డ్రెస్ లో శివయ్య ఎలా ఉన్నాడు బాబు? బాగున్నాడు. అప్పు తీసుకెళ్ళకూడదు, ఇప్పుడు గడుగే. చూడు శివయ్య బాబు, బాబుని స్కూల్లో చేర్పించావనుకో, బెజవాడ కనకదుర్గమ్మ పేరుతో ఓ కొబ్బరికాయ కొట్టే. ఏమిటి, నీకు మంచి ఉద్యోగం దొరికిందనుకో, మధుర మీనాక్షి పేరుతో ఆ రెండోది కొట్టే. నీ మొదటి సంపాదనలో లలితమ్మ గారికి తెల్లసేరు కొన్నావనుకో, ఆమె కళ్ళల్లో సంతోషం సిందిపోద్ది. అంతే, ముచ్చటగా ఈ 3 కొబ్బరికాయలు కొట్టేస్తే ఆమె మెళ్ళో 3 ముళ్ళు ఎందుకేసావో అర్థమైపోద్ది. కొడవద్దని చెప్పాగా. శివయ్య, కొబ్బరికాయలు. టాటా. ఏ అనిల్, జే ప్రదీప్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం. జే ప్రవీణ్ కుమార్, బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యం. బాలసుబ్రహ్మణ్యమా? సైలెన్స్, సైలెన్స్. ఇలా రండి. ఇద్దరు ఇద్దరు. ఎవరయ్యా మీరు? ఎప్పుడు చూడలేదే. ఇప్పుడే చేరామండి. సీడిచ్చారా మీకు? పర్వాలేదులేండి, సర్దు కూర్చుంటారులేండి. అలా కూర్చోవడం కాదయ్యా, హెడ్ మిస్సెస్ గారిని చూసారా మీరు? సీట్ ఇచ్చారా వారు? ఫీజు కట్టారా మీరు? అవన్నీ అనవసరం అండి, ఇప్పుడు చాలా తెలివితేటలు ఉన్నవాడు. మంచిదే, కానీ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలి కదా. వాడైనా మీరైనా నేనైనా. వెళ్ళండి, వెళ్ళి హెచ్ఎం గారిని చూసిరండి. చూడరా, వచ్చేదాకా పాఠమే చెప్పొద్దండి. చూడరా. The grace of our Lord Jesus Christ and the love of God, the fellowship of the Holy Spirit be with you all. Amen.
బాలసుబ్రహ్మణ్యం. Oh, Mr. Balasubramaniam, how do you do? What can I do for you? Oh, బాలసుబ్రహ్మణ్యం. I see. He is Balasubramaniam. శివయ్య. What can I do for him? స్కూల్. That is our school. C2 బాలసుబ్రహ్మణ్యం. Oh, you want to admit him in our school. What class? సెకండ్ క్లాస్. Second class. So you do one thing. You go to the school, get one application form, fill it up and bring. I'll give signature and you have to pay the fees also. హౌ మచ్? 85 rupees. 85 రూపాయలు. 85. 85. బాలు ఇంకెంత రావాలి? 2 రూపాయలు. ఏమిటిది ఆపరా ఏమిటయ్యా ఇది ఏమిటి అఘాయిత్యం మీరెవరో నాకు తెలీదే. పర్వాలేదులే నువ్వెవరో నాకు తెలుసు లలితమ్మంతా చెప్పింది పద పక్క వీధిలోకి వెళ్దాం. ఎందుకు ఈ వీధిలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇవ్వడం అయిపోయింది. వీడు స్కూల్లో చేరాలంటే ఇంకా 2 రూపాయలు. ఆ మిగతా డబ్బు నేను ఇస్తాను పద అయినా డబ్బు సంపాదించాలంటే ఇలా వాళ్ళు హోనం చేసుకుంటారటయ్యా మరి ఇంకేం చేస్తాను, నాకు ఉద్యోగం లేదుగా. లేదుగా అంటే ఎలా ప్రయత్నం చేస్తే అదే వస్తుంది అయితే మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తారా? చూద్దాంలే పద